సిక్కోలు అక్కయ్య ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు చెప్పబోతున్న కథ చిలుక జోస్యం కుబేరానుగ్రహం. పూర్వకాలం చిలుక జోస్యం చెప్పేవారు. ఇప్పటికీ కూడాను గ్రామాల్లో చిలుకను తీసుకుని వచ్చి చిలుక జోస్యం చెప్తాం అని అంటూ ఉంటారు. అది నిజంగా చిలుక జోస్యం నిజమవుతుందా కాదు అని తెలిసినా చిలుక జోస్యం ఎక్కడ ఉన్నా చెప్పించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం కదా. కానీ ఈ కథలో చిలుక చెప్పిన జోస్యం ఫలించిందా లేదా, ఒకవేళ ఫలిస్తే ఎలా ఫలించిందో ఈ కథ ద్వారా వింటే మన మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక మర్రి చెట్టు క్రింద చిలుక జోస్యం చెబుతున్న ఒక అతను చుట్టూ ఒక 10 మంది దాకా ఉన్నారు. అక్కడే కొద్ది దూరంలో కూర్చున్న బిచ్చగాడు వారిని గమనిస్తూ అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన దగ్గరున్న 5 రూపాయల నోటు అతనికిస్తూ తన యొక్క జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. ముందు బిచ్చగాడికి జోస్యం చెప్పడానికి చిలుక యజమాని విముఖత చూపించిన 5 రూపాయలు తీసుకొని, రావమ్మ చిలకమ్మ, ఇదిగో ఇతనికి కోటీశ్వరుడయ్యే మంచి జాతకం చెప్పు అని చేయి చాపాడు. వెంటనే చిలుక 3 సార్లు రౌండ్ వేసి అక్కడ ఒక కార్డు తీసి యజమాని చేతిలో పెట్టింది. ఆ కార్డును చూసిన చిలుక జోస్యం యజమానికి కళ్ళు తిరిగాయి. ఆ కార్డులో కుబేర అనుగ్రహం, 1 వారంలో లక్షాధికారి అన్న వాక్యాలు కనిపించాయి. గుండె వేగం ఎక్కువయ్యింది ఆ చిలుక యజమానికి. అది నిజము కాదని, తన పొట్ట నింపుకోవడానికి పని చేస్తున్నాడని తెలుసు ఆ యజమానికి. కానీ ఎందుకు ఈసారి బిచ్చగాడి విషయంలో నిజమైపోదు కదా అని సందేహం వచ్చింది ఆ చిలుక జోస్యం యజమానికి. అంతలో తనకు తానే ఇదంతా వట్టిదేలే అనుకుంటూ బిచ్చగాడితో, ఏవయ్యా నీవు వారంలో లక్షాధికారి అవబోతున్నావు అన్నాడు. బిచ్చగాడికి నవ్వు వచ్చింది. కనీసం 2 రోజులకైనా ఒకసారి కడుపు నిండా భోజనం ఎరుగలేను, భోజనము దొరకని నేను లక్షాధికారినా అని పదే తనలో తాను నవ్వుకున్నాడు. ఆ రోజంతా అలాగే నవ్వుకుంటూనే ఉన్నాడు ఆ బిచ్చగాడు. మరుసటి రోజు బిచ్చగాడు ఎవరో ఇచ్చిన 2 ఇడ్లీలు తిని అక్కడే తన దగ్గరున్న ఒక గ్లాసుతో నీళ్లు తాగి ఆ ప్రక్కన ఉన్న లోతుగా ఉండే చిన్న పగిలిపోయిన మట్టి కూజాలో ఆ గ్లాసుతో నీళ్లు పోశాడు. అక్కడే చుట్టుపైన ఉన్న ఒక కాకి రావడం, నీళ్లు త్రాగడం, ఎగిరి వెళ్ళిపోవడం చూశాడు. దేవుని సృష్టిలో ఆకలి దప్పిక అందరికీ సమానమే కదా అనుకుంటూ తను తిన్నా తినకపోయినా ప్రతిరోజు గ్లాసుతో నీళ్లు పోస్తూ ఉండేవాడు. అవి కొంచెం అడుగు భాగాన ఉండడం వలన కాకి నోటికి సరిగ్గా నీరు అందేది కాదేమో. కాకి చుట్టూ చూసి ఏమీ కనబడక ఒక నిమిషంలో అక్కడి ఎగిరిపోయి 1 నిమిషంలో వచ్చే ముక్కుతో పట్టుకున్న ఏదో ఒక రాయిని వేసి నీళ్లు త్రాగి వెళ్ళిపోయింది. ఇలా 5 రోజులు జరిగింది. ఇదేమీ గమనించలేదు బిచ్చగాడు. యథాప్రకారం నీళ్లు అందులో వేసేవాడు ప్రతిరోజు. ఆ రోజు మబ్బులు పట్టి వర్షంకి ఆ కూజ కాస్త ప్రక్కకు దిగిపోయింది. 6వ రోజు అతను చూసేసరికి ఆ కూజ పగిలిపోయింది. అయ్యో పగిలిపోయిందే అనుకుని దగ్గరికి వెళ్ళడం, అందులో ఏవో రాళ్ళు మెరుస్తూ కనిపించాయి. ఇంకేముంది, వాటిని బయటకు తీసేసరికి అవి కొద్దిగా మెరుపు కోల్పోయిన వజ్రాలు. ముందు బిచ్చగాడు వాటిపై ఆసక్తి చూపలేదు. కానీ సడన్గా చిలక జోస్యం వాడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వాటిని శుభ్రపరిచి ఆ ఊరిలో ఉన్న ఒక బంగారు నగల షాపుకు తీసుకువెళ్ళి చూపిస్తే ఆ వ్యాపారి ఇవి లక్షల విలువ చేసే వజ్రాలు అని తేల్చి చెప్పాడు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఒక బిచ్చగాడి దగ్గర తెలివిగా అవి ఒట్టి వజ్రాలే అని చెప్పి ఉండవచ్చు కదా ఆ బంగారు నగల వ్యాపారి. కానీ ఆ వ్యాపారి చాలా నీతి నిజాయితీ కలవాడు. అందుకే అవతల వాడు బిచ్చగాడైనా నిజం చెప్పాడు. తనకి ఇవి ఎలా లభించాయో బిచ్చగాడు కూడా జరిగినట్టు చెప్పాడు. బిచ్చగాడు చెప్పిన మాటల్లో ఉన్న నిజాయితీని గమనించి ఆ వ్యాపారి 5 లక్షలు ఇచ్చాడు. ఆ విధంగా మన బిచ్చగాడు వారం తిరిగేసరికి లక్షాధికారి అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ చిలక జోస్యం నిజమైంది కదా. అలా అని చెప్పినవన్నీ అయిపోవు, కాలము కలిసి రావాలి. ఇప్పుడే అదృష్టం కూడా వరిస్తుంది. చూసారా, ఇది ఈ కథ చిలక జోస్యం కుబేరానుగ్రహం. ఇది మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.